ఒక చిన్న గ్రామంలో అజయ్ అనే బాలుడుండేవాడు. ఒకరోజు తన చిన్న తోటలో ఆడుకుంటూ ఉండగా నేలలో ఏదో మెరిసింది. దగ్గరగా చూసి వెంటనే గుర్తించాడు. అది ఒక బంగారు నాణెం. అజయ్కు ఆ నాణెం చూసి ఆశ్చర్యం వేసింది. కాని దానిని తన దగ్గర పెట్టుకోవాలనే ఆలోచన ఒక్కసారైనా రాలేదు. ఇది ఎవరో కోల్పోయినదై ఉంటుంది, వాళ్లకు తిరిగి ఇవ్వాలి అని వెంటనే అనుకున్నాడు. తరువాత గ్రామం మధ్యలో ఉన్న చౌరస్తాకు వెళ్లి గట్టిగా ప్రకటించాడు. ఒక బంగారు నాణెం దొరికింది. ఇది ఎవరిదో వచ్చి తీసుకెళ్ళండి. కొంతసేపటికి ఒక వృద్ధుడు ముందుకొచ్చాడు. బిడ్డా, అది నా నాణెం. నిన్న పొలానికి వెళుతూ పోగొట్టుకున్నా అని అన్నాడు. అజయ్ వెంటనే నాణెం చేతిలో పెట్టాడు. అతని కళ్లలో ఎలాంటి సందేహం లేదు, ఎలాంటి ఆశా లేదు, కేవలం నిజాయితీ మాత్రమే. వృద్ధుడు కృతజ్ఞతతో ఇలా అన్నాడు. బిడ్డా, నువ్వు చాలా మంచి హృదయం కలవాడివి. ఇది నీది కావచ్చు, కాని నువ్వు ఇతరులను ముందుగా ఆలోచించావు. నీ నిజాయితీకి నేను ఆశ్చర్యపోయాను. ఈ సంఘటన గ్రామమంతా తెలిసిపోయింది. అందరూ అజయ్నే చూసి మెచ్చుకున్నారు. మన గ్రామానికి ఇలాంటి పిల్లలున్నారు కాబట్టి మన భవిష్యత్తు మంచి దిశలో ముందుకు పోతుంది అని పెద్దలు ప్రశంసించారు. అజయ్ మాత్రం ఆనందంతో ఇంటికి తిరిగిపోయాడు.